తెలంగాణలో ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఆర్ పారామెడికల్ కోర్సెస్ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సు ఎట్లా ఉంటుందని చెప్పి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అండ్ దాంతోపాటు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉండే అండ్ 2026 లోపల ఎట్లా ఉంటుంది కావచ్చు, మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తా. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉందన్నట్టు. సో ఈ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల టాప్ ఏహెచ్ఎస్ కాలేజెస్ ఏంది అని చెప్పి టాప్ ఏహెచ్ఎస్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసినాం. అండ్ దాంతోపాటుగా టాప్ ఏహెచ్ఎస్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసినాం. అండ్ దాంతోపాటుగా నేనైతే అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల లైవ్లు కండక్ట్ చేస్తూ ఉంటా. ఆ లైవ్ లోపల సో ఎట్లాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేస్తే మనకు సీట్ వస్తుంది అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. అండ్ ఏహెచ్ఎస్ కోర్సెస్ ఎట్లా ఉంటాయని చెప్పి మనకు యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ లోపల. అవే వీడియోస్ అక్కడ అన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లోపల వేసి పెట్టిన. అండ్ వీడియో ఫార్మాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది ఆన్లైన్ అప్లికేషన్ కోసం అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నేను మీకు సో అక్కడ పీడిఎఫ్ ఫార్మాట్స్ లోపల ప్రొవైడ్ చేసి పెట్టిన. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్లో కొడితే మనకు యాప్ వస్తుంది. అక్కడ నుండి మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవన్నీ మీకు అన్లాక్ అయిపోతాయి. అండ్ మీకు ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నేను చెప్తాను మీకు. లైవ్లు కండక్ట్ చేస్తా. ఆ లైవ్కి మీరు అటెండ్ అయితే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ లైవ్ లోపలనే క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అన్నట్టు. ఓకేనా. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటిది, ఆ మిస్టేక్స్ మనం ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి చాలా డీటెయిల్గా చెప్తాను నేను. సో ప్రతి స్టెప్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా. ఓకేనా. సో ఏ స్టెప్లో ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. అండ్ ఎక్కడ కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టా అన్నట్టు. ఓకేనా. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటా, చెప్తూనే ఉంటా. తర్వాత ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ చెప్తూనే ఉంటా అన్నట్టు. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సింపుల్గా అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్లో పోయి సెర్చ్ చేయరి, యాప్ వస్తుంది. ఓకేనా. సేమ్ వైట్ లోగో సింబల్ ఉంటుంది అన్నట్టు. డౌన్లోడ్ చేసుకోరి అండ్ లాగిన్ కారి, సబ్స్క్రిప్షన్ తీసుకోరి. నెక్స్ట్ లైవ్ ఎప్పుడు పెడతా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోపల, ఓకేనా, మన ఇన్స్టాగ్రామ్ లోపల నేను అప్డేట్ చేస్తాను అట్లా లైవ్ ఎప్పుడు ఉంటా అని చెప్పి. ఆ లైవ్కి అటెండ్ కారు మీరు. ఏమైనా డౌట్ ఉంటే అక్కడ అడుగుర్రి. అండ్ మనం బ్యాక్ టు బ్యాక్ లైవ్లు పెడతా ఉంటాం కాబట్టి సో ఒకరోజు 2 రోజుల జర్నీ కాదు మనది. ఓకేనా. 1 డే జర్నీ కాదు మనది, 2 డేస్ జర్నీ కాదు. ఓకేనా. ఆల్మోస్ట్ నేను 6 to 7 months 8 months గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను అన్నట్టు. అంటే మనకు సబ్స్క్రిప్షన్ అనేది 6 months ఉంటుంది. సో 6 months గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను అన్నట్టు. కాబట్టి ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసి పెట్టుకున్నారు అనుకో, ఫర్దర్గా మీకు ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతిదీ చెప్తా ఉంటాను నేను మీకు. ఓకేనా. మీకు ఏది ఉన్నా కూడా నేనైతే ముందే చెప్తా కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ చేయరు. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కోర్సెస్, మనకు తెలంగాణ లోపల ఏహెచ్ఎస్ కోర్సెస్ అనేది రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఓకేనా. మనకు అరౌండ్ ఒక 3 years ఆఫ్ టైం అవుతుంది అన్నట్టు ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి. అండ్ ఏహెచ్ఎస్ ఇస్ నథింగ్ బట్ పారామెడికల్ కోర్సెస్ ఇవి. ఓకేనా. పారామెడికల్ అని ఉండే అంతకుముందు, దాన్ని వీళ్ళు ఏం చేశారు కదా అంటే అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనాలి, వీటిని పారామెడికల్ అనొద్దు అని చెప్పి మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుండి మనం అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్స్ అని చెప్పి అంటూ ఉంటున్నాం అన్నట్టు. ఓకేనా. ఏహెచ్ఎస్ కోర్సెస్ అంటాం. మన తెలంగాణ లోపల ఏహెచ్ఎస్కి సంబంధించి ఒక 13 కోర్సులు ఉన్నాయి. ఒక 13 కాదు 14 కోర్సులు ఉన్నాయి. అఫీషియల్గా ఒక కోర్స్ అయితే తీసేసారు. అండ్ ఇంకొక కోర్స్ కూడా పోతుంది అన్నట్టు. ఓకేనా. మనకి ఎన్ని అంటే 14 కోర్సులు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఇంకొక కోర్స్ కూడా ఒకటి పోయేటట్టున్నది. ఒక 14 కోర్సులు అయితే మన తెలంగాణ లోపల ఏహెచ్ఎస్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఏహెచ్ఎస్ కోర్సెస్కి సెలెక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పి మనలందరికీ మస్తు డౌట్ అయితే ఉంది. ఫస్ట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఏహెచ్ఎస్ లోపల 14 కోర్సులలో ఒక ఫస్ట్ కోర్స్ ఏంది కదా అంటే ఈ ఏహెచ్ఎస్ లోపలనే బీపీటీ ఒక పార్ట్. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే ఏంది, సో మనకు ఫిజియోథెరపీ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే రిహాబిలిటేషన్ చేయడం లోపల వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకేనా. సో ఎక్సర్సైజెస్
చేసి ఓకేనా, ఎక్సర్సైజ్ థెరపీని యూజ్ చేసి అండ్ ఈ హ్యూమన్ అనాటమీని యూజ్ చేసుకొని, ఫిజియాలజీని యూజ్ చేసుకొని బాడీ లోపల ఎట్లా ఫంక్షన్స్ అయితాయి అని చెప్పి, సో బాడీ ఫంక్షన్స్, స్ట్రక్చర్ అవన్నీ కూడా వీళ్ళు డీప్ డౌన్గా నేర్చుకుంటున్నట్టు ఫిజియోథెరపీ వాళ్ళు నేర్చుకొని, సో మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేస్ లోపల మనల్ని ఏం చేస్తారు అంటే రికవరీ లోపల హెల్ప్ చేస్తారు అన్నట్టు. మన మొబిలిటీ రావడానికి ఓకేనా, ఇమ్మొబైల్ ఉన్న సిచ్యువేషన్ లోపల అంటే మొబిలిటీ లేని సిచ్యువేషన్ లోపల మొబిలిటీ రావడానికి ఈ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన ప్రొఫెషనల్స్ మనకి హెల్ప్ అయితే చేస్తారు అన్నట్టు ఓకేనా. సో ఇందులోపల అనాటమీ, ఫిజియాలజీ అని చెప్పి మనకు ఈక్వల్ టు ఎంబీబీఎస్ సిలబస్ ఉంటుంది ఓకేనా. ఎంబీబీఎస్ సిలబస్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ అని చెప్పి ఓకేనా. సెకండ్ ఇయర్ లోపల ఇంకా డీప్గా వెళ్ళిపోతాయి సబ్జెక్ట్స్ ఓకేనా. ఒక్కొక్క పార్ట్ గురించి, ఒక్కొక్క మజిల్ గురించి, ఒక్కొక్క నర్వ్ గురించి తెలుసుకుంటూ ఉంటారు అన్నట్టు ఈ ఫిజియోథెరపీ వాళ్ళు. సో మనకు ఏ మజిల్ ఎట్లా పనిచేస్తుంది, వాటిని ఎట్లా మనం యూజ్ చేయాలి ఓకేనా. సో వాటి లోపల స్ట్రెంత్ ఎట్లా పెంచాలి అని చెప్పి ఈ బీపీటీ ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారు అన్నట్టు. మనకి ఈ బీపీటీ కోర్స్ అనేది 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ 6 months ఇంటర్న్షిప్ ఓకేనా. 6 నెలల ఇంటర్న్షిప్ అంటే 4.5 years ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ అనేది. అండ్ దాంతోపాటుగా మనకు నెక్స్ట్ కోర్స్ విషయానికి వస్తే ఎంఎల్టీ ఓకేనా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఈ ఎంఎల్టీ విషయానికి వస్తే మనకు తెలుసు ల్యాబ్ టెక్నాలజీ ఏంటిది అని చెప్పి. సో మన బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆ బ్లడ్ శాంపిల్ని అనలైజ్ చేసి మన డిసీజ్ ఏంటిది అని చెప్పి వీళ్ళు చెప్తారు అన్నట్టు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు. ఒక డాక్టర్ అయినట్టయినే మనకేం డిసీజ్ వచ్చింది అని చెప్పి తెలవాలంటే మెయిన్గా వీళ్ళ మీద డిపెండ్ అవుతారు అన్నట్టు, వాళ్ళు ఇచ్చే ల్యాబ్ రిపోర్ట్ల మీదనే డిపెండ్ అవుతారు ఓకేనా. సో అది ఎంఎల్టీకి ఉన్న ఇంపార్టెన్స్. ఈ ఎంఎల్టీ డ్యూరేషన్ అనేది 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది. 3 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు ఓకే. ఈ 3 years లోపలనే వాళ్ళు సబ్జెక్టు, స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కంబైన్డ్గా ఈ ట్రైనింగ్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నట్టు ఓకేనా. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తర్వాత అనస్థీషియా టెక్నాలజీ ఓకేనా. అనస్థీషియా టెక్నాలజీ అనేది మనకు ఆపరేషన్ థియేటర్ లోపల సర్జరీ చేసే ముందు అనస్థీషియా ఇస్తారు కదా, ఈ అనస్థీషియా ఇచ్చే డాక్టర్కి వీళ్ళు అసిస్ట్ చేస్తారు అన్నట్టు ఓకేనా. అనస్థీషియా టెక్నాలజీ ఆర్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ అని ఉంటాం అన్నట్టు. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అంటాం కోర్స్ పేరు. సో మనం చదివిన తర్వాత అనస్థీషియా టెక్నీషియన్ అవుతాం ఓకేనా. సో బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, చదివిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ అంటాం ఓకేనా. సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అంటే చదివిన తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అవుతాం మనం ఓకేనా. ఇట్లా అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ పేరు, చదివిన తర్వాత అనస్థీషియా టెక్నీషియన్ ఆర్ అనస్థీషియా టెక్నాలజిస్ట్ అవుతాం అన్నట్టు మనం ఓకేనా. సో అనస్థీషియా కోర్స్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది, 4 years ఆఫ్ డ్యూరేషన్. సో అనస్థీషియా టెక్నీషియన్స్ ఏం చేస్తారు కదా అంటే సర్జరీకి ముందు పేషెంట్కి మత్తు తెలియకుండా అనస్థీషియా డాక్టర్ అనేది మత్తు ఇస్తాడు. సో ఈ మత్తు ఇవ్వడం లోపల అనస్థీషియా టెక్నీషియన్ ఏం చేస్తారు కదంటే ఆ డ్రగ్స్ని మిక్స్ చేయడము, ఎంత డోస్ ఇవ్వాలని చెప్పి చేయడము, ఇవన్నీ కూడా ఒక అనస్థీషియా టెక్నీషియన్ చేస్తారు అన్నట్టు ఓకేనా. సో డ్రగ్ డోసేజ్ చేయడము అండ్ సర్జరీకి ముందు పేషెంట్ని ప్రిపేర్ చేయడము, సర్జరీ టైం లోపల సో ఈ ఫ్లూయిడ్స్ అవి ఇవి పెట్టడము, మన బ్లడ్ ఎంత పోతుంది ఎట్లా అని చెప్పి పేషెంట్ కండిషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ని సెడేషన్కి వెళ్ళి లేకపోతే ఆ మత్తులోకి వెళ్ళి బయటికి తీసుకురావడం అయితే చేస్తారు అన్నట్టు ఓకేనా. ఈ కోర్స్ అనేది మనకు 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో 3 years + 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ అంటాం. 3 సంవత్సరాల డ్యూరేషన్ ఓకేనా, 3 years డ్యూరేషన్ ఉంటుంది ప్లస్ 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అన్నట్టు. మొత్తం 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఓకేనా. సో బీఎస్సీ ఓటీటీ అంటాం, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఇది కూడా సేమ్ 4 years ఆఫ్ డ్యూరేషన్, 3 years + 1 year ఇంటర్న్షిప్ అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక సర్జన్ ఓకేనా, ఒక సర్జన్ ఉంటాడు కదా, సర్జన్కి అసిస్ట్ చేస్తారు అన్నట్టు. సో డాక్టర్కి ఇప్పుడు మనకు స్టాఫ్ నర్స్ ఉంటారు ఆపరేషన్ థియేటర్ లోపల, వాళ్ళు చేసే పని వీళ్ళు కూడా చేస్తారు అన్నట్టు ఓకేనా. సో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఏం చేస్తారు కదా అంటే సర్జన్కి అసిస్ట్ చేస్తాడు. సో సర్జరీ టైం లోపల వాళ్ళకి ఎక్విప్మెంట్ అందియడము ఓకేనా. సో ఎక్విప్మెంట్ని స్టెరిలైజ్ చేయడము, ఆపరేషన్ థియేటర్ని స్టెరిలైజ్ చేయడము, ఎక్విప్మెంట్ రెడీగా పెట్టడము, అయిపోయిన తర్వాత క్లీన్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అయితే చేస్తారు అన్నట్టు ఓకేనా. సో ఇది ఆపరేషన్ థియేటర్
టెక్నాలజీకి సంబంధించి ఓటీటీ అంటాం. బీఎస్సీ ఓటీటీ అంటాం. అండ్ దెన్ దాని తర్వాత కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఓకేనా. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకు ఇది కూడా సేమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. బీఎస్సీ సివిటి సేమ్ డ్యూరేషన్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. మనకు అన్ని కోర్సెస్ కూడా సేమ్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు బ్రో మరి అనే విషయానికి వస్తే వీళ్ళు మనకు కార్డియాక్ ఓటీస్ ఉంటాయి అన్నట్టు. ఆపరేషన్ థియేటర్స్, హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఈ కార్డియాక్ ఆపరేషన్ థియేటర్స్ లోపల అండ్ కార్డియాక్ హార్ట్కి సంబంధించిన అంటే డిఫరెంట్ ప్లేసెస్ లోపల వర్క్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళకు కార్డియాక్ ఆపరేషన్ థియేటర్స్ లోపల సర్జన్స్కి అసిస్ట్ చేయడము, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్స్ లోపల వీళ్ళు వర్క్ చేయడము, లేకపోతే క్యాథలాబ్స్ లోపల వర్క్ చేయడము, లేకపోతే ఈ ఈసీజీ టెక్నీషియన్ లాగా వర్క్ చేయడము, 2D ఎకో టెక్నీషియన్స్ లాగా వర్క్ చేయడము. ఓకేనా. అండ్ ఇవన్నీ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నట్టు బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి. ఓపీలో ఉండొచ్చు, ఐపీలో ఉండొచ్చు. ఓకేనా. సో మీరు ఐసీయూలో ఉండొచ్చు, లేదు ఆపరేషన్ థియేటర్లో కూడా ఉండొచ్చు అన్నట్టు. అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఈ బీపీటీ వాళ్ళకి ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు, హాస్పిటల్స్ అంటారు, న్యూరో కేర్ సెంటర్స్ అంటారు, డే కేర్ సెంటర్స్ అంటారు. ఓకేనా. స్పోర్ట్స్ అకాడమీస్ అంటారు. అట్లా కూడా వాళ్ళకు బీపీటీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంఎల్టీ వాళ్ళకు కూడా ల్యాబ్ల లోపల ఆపర్చునిటీస్ ఉంటాయి. హాస్పిటల్స్ లోపల ఓన్ ల్యాబ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఎంఎల్టీ వాళ్ళకి. బీపీటీ వాళ్ళకు ఈ అనస్థీషియా వీళ్ళకి ఏం లేవు కానీ సో ఎంఎల్టీ వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ లోపల ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోపల ఉన్నాయి అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ లోపల కూడా ఎంఎల్టీ వాళ్ళకు ఉన్నాయి. ఈ బీపీటీకి కానీ ఈ అనస్థీషియా వీళ్ళకి కానీ సెంట్రల్ గవర్నమెంట్లో తక్కువ జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో అసలు జాబ్సే లేవు అన్నట్టు. ఓకే. ఇప్పటివరకు అయితే ఇయ్యలే. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా చేసుకోలేదు. తర్వాత అవుతుంది కావచ్చు, ఎందుకంటే ఈ కోర్సెస్ రీసెంట్ ఇంట్రొడ్యూస్ అయినాయి కాబట్టి. సో ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. అనస్థీషియా వాళ్ళకు కూడా ఏంటంటే ఆపరేషన్ థియేటర్ లోపల, ఐసీయూస్ లోపల, వార్డ్స్ లోపల అండ్ క్రిటికల్ కేర్ లోపల, ఎమర్జెన్సీ వార్డ్స్ లోపల మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లకి సేమ్ మనకు ఆపరేషన్ థియేటర్ లోపల, ఐసీయూ లోపల అండ్ వార్డ్స్ లోపల జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో చేసుకోవచ్చు మన స్కిల్ సెట్ని బట్టి. ఓకేనా. బీఎస్సీ సివిటీ విషయానికి వస్తే ఆపరేషన్ థియేటరు డాక్టర్కి అసిస్ట్ చేయవచ్చు. ఓకేనా. ఐసీయూ లోపల ఉండొచ్చు, వార్డ్ లోపల ఉండొచ్చు. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఓపీ లోపల ఉండొచ్చు, ఈసీజీ తీయవచ్చు, 2D ఎకో తీయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు అన్నట్టు డిపెండింగ్ అపాన్ స్కిల్ సెట్. ఓకేనా. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ గురించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆర్డిటి, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. సో డయాలసిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఏంటంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు కదా అంటే మన కిడ్నీస్ అనేది ఖరాబ్ అయినప్పుడు మన లోపలున్న బ్యాడ్ చెత్తని, ఓకేనా, బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, మన బ్లడ్ లోపల ఉన్న చెత్తని బయటికి పంపడానికి డయాలసిస్ చేస్తారు అన్నట్టు. సో ఈ డయాలసిస్ని చేసే వాళ్ళు మనకు మెయిన్ సపరేట్ నెఫ్రో డాక్టర్స్ ఉంటారు అన్నట్టు, నెఫ్రాలజిస్టులు. సో వాళ్ళకి అసిస్ట్ చేయడమే ఈ డయాలసిస్ టెక్నీషియన్ యొక్క పని. ఓకేనా. సో రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అంటాం. సో ఈ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు, 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరికి అసిస్ట్ చేస్తారు కదా అంటే కార్డియాలజిస్ట్కి అసిస్ట్ చేస్తారు. ఈ రీనల్ డయాలసిస్ చేసిన వాళ్ళు నెఫ్రాలజిస్ట్కి అసిస్ట్ చేస్తారు. అనస్థీషియా చేసిన వాళ్ళు అనస్థీషియాలజిస్ట్కి అసిస్ట్ చేస్తారు. ఓకేనా. ఎంఎల్టీ చేసిన వాళ్ళు ప్యాథాలజిస్ట్కి. ఓకేనా. అండ్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ప్రతి డాక్టర్ తోటి కంబైన్ ఉంటారు అన్నట్టు. అండ్ దాంతోపాటు ఓటీటీ చేసిన వాళ్ళు సర్జన్స్కి అసిస్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. ఈ ఫిజియోథెరపీ బీపీటీ చేసిన వాళ్ళు న్యూరాలజిస్ట్కి మెయిన్గా అసిస్ట్ చేస్తారు. న్యూరాలజిస్ట్కి, ఆర్థో డాక్టర్స్కి అట్లనైతే అసిస్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది రీనల్ డయాలసిస్ టెక్నాలజీకి సంబంధించి మనకు డయాలసిస్ టెక్నీషియన్ లాగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి హాస్పిటల్స్ లోపల, డయాలసిస్ సెంటర్స్ లోపల, డే కేర్ సెంటర్స్ లోపల. అండ్ మనం ఓన్గా కూడా సెటప్ పెట్టుకోవచ్చు ఇఫ్ వీఆర్ క్యాపబుల్, మంచి నాలెడ్జ్ ఉన్నది అండ్ మన దగ్గర ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు అనుకున్నాము మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో మనం ఓన్గా పెట్టుకుందాం అనే థాట్లో ఉండకూర్రి. సో అది ఏది కానీ ఓన్గా పెట్టుకోవడానికి పెద్దగా మనకు ఆప్షన్స్ ఏమి ఉండే అన్నట్టు. సో బాగా ఎక్స్పీరియన్స్ రావాలి అండ్ మనల్ని నమ్మి ఒక డాక్టర్ ఉండాలి మనతోటి, అప్పుడు మాత్రమే ఓన్గా వెళ్ళడానికి ట్రై చేయరు. ఓకేనా. సో అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రీనల్ డయాలసిస్ టెక్నాలజీ తర్వాత ఆప్టోమెట్రీ. ఓకేనా. ఆప్టోమెట్రీ. సో ఈ ఆప్టోమెట్రీ ఏదైతే ఉందో సో ఈ ఆప్టోమెట్రీని మనకు నెక్స్ట్ ఇయర్ నీట్లో మెర్జ్ చేస్తారు. ఈ ఆప్టోమెట్రీని దాంతోపాటుగా బీపీటీని, ఫిజియోథెరపీని, ఆప్టోమెట్రీని మనకు నెక్స్ట్ ఇయర్ నీట్లో అయితే మెర్జ్ చేయడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఇఫ్ అయితే ఎంఎల్టీ కూడా కావచ్చు. ఓకేనా. సో ఈ ఆప్టోమెట్రీ విషయానికి వస్తే ఐ విజన్ని కరెక్షన్ చేయడము, డార్క్ రూమ్ లోపల అసిస్ట్ చేయడము. ఓకేనా. సో మనకు లెన్సెస్ ప్రిపేర్ చేయడము,
అండ్ ఆప్థమాలజిస్ట్‌కి అసిస్ట్ చేయడం ఇయన్నీ గూడా చేయడం అయితే జరుగుతాయన్నట్టు ఆప్టోమెట్రీ చేసినోళ్ళు. సో, ఈ ఆప్టోమెట్రీ గూడా 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. మనకు ఏంది గదా! జాబ్ ఆపర్చునిటీస్ విషయానికొస్తే హాస్పిటల్స్ లోపల, క్లినిక్స్ లోపల, ఐ సర్జరీస్ చేసే ఆపరేషన్ థియేటర్స్ లోపల ఓకేనా. సో, మనం ఆప్టికల్స్ పెట్టుకుందాం అనుకుంటే ఆప్టికల్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. లెన్స్ క్రియేట్ జేయడము ఇయన్నీ పెట్టుకోవడానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఆప్టోమెట్రీ చేస్తే. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రెస్పిరేటరీ థెరపీ ఆర్‌పిటి. ఆర్‌పిటి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటాం. వీళ్ళు పల్మనాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తారు బ్రో. ఓకేనా. పల్మనాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తారు. సో, వీళ్ళ వర్క్ ఏంది గదా అంటే లంగ్ ఫంక్షన్‌ని లైక్ చూసుకోవడము. లంగ్ ఫంక్షన్ ప్రాపర్ అయితుందా లేదా చెక్ జేయడము. ఓకేనా. ఐసీయూ లోపల పేషెంట్స్ మెయిన్ వర్క్ అనేది వీళ్ళకి ఐసీయూ లోపల ఉంటది. అండ్ దాంతో పాటు ఇంట్యుబేషన్ జేయడము, ఎక్స్‌ట్యుబేషన్ జేయడము, వార్డ్స్ లోపల పని జేయడం. అంటే మెయిన్‌గా ఐసీయూస్ లోపల వెంటిలేటర్ మెషిన్స్ ఉంటాయన్నట్టు. ఈ వెంటిలేటర్ మెషిన్స్ లోపల వీళ్ళు వర్క్ చేస్తారన్నట్టు. ఆ వెంటిలేటర్స్‌ని అడ్జస్ట్ చేయడము, సెట్ జేయడము, సక్షనింగ్ జేయడం ఇవన్నీ గూడా వీళ్ళు రెస్పిరేటరీ థెరపిస్ట్ వాళ్ళు చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది రెస్పిరేటరీ థెరపీకి సంబంధించి 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. వీళ్ళకి వర్క్ అనేది ఐసీయూ లోపల ఓకేనా. అండ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ లోపల అండ్ దాంతో పాటుగా ఓటీస్ లోపల ఇవన్నిటి లోపల మనకు వర్క్ అయితే ఉంటదన్నట్టు రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చేసిన వాళ్ళకి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి నెక్స్ట్ విషయానికొస్తే 9థ్ కోర్సు న్యూరో సైన్స్ టెక్నాలజీ ఎన్ఎస్‌టి. న్యూరో సైన్స్ టెక్నాలజీ. సో, ఈ న్యూరో సైన్స్ టెక్నాలజీ విషయానికొస్తే వీళ్ళు న్యూరాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తారన్నట్టు. న్యూరాలజీ డాక్టర్స్‌కి, న్యూరాలజీ సర్జన్స్‌కి అసిస్ట్ చేస్తారు. వీళ్ళు ఓపీస్ లోపల ఉండొచ్చు, ఐపీ లోపల ఉండొచ్చు. ఓకేనా. ఓటీస్ లోపల ఉండొచ్చు. న్యూరో ఐసీయూస్ లోపల కూడా ఉండొచ్చు అన్నట్టు. వీళ్ళు మనకి కొన్ని టెస్ట్‌లు ఉంటాయన్నట్టు. నర్వ్ కండక్షన్ స్టడీ అని జెప్పి. ఓకేనా. నర్వ్ కండక్షన్ స్టడీ అని జెప్పి కావచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి కొన్ని ఆహ్, అంటే మనకు కొన్ని టెస్ట్‌లు ఉంటాయన్నట్టు. స్పెసిఫిక్‌గా న్యూరాలజీకి సంబంధించి. ఓకేనా. నర్వ్ కండక్షన్ స్టడీ అంటే మన నర్వ్స్ ఎట్లా పనిచేస్తున్నాయని జెప్పి, న్యూరోమస్కులర్ ఫంక్షనింగ్ అని జెప్పి మనకి ఇంకో టెస్ట్ ఉంటది. న్యూరోమస్కులర్ ఫంక్షన్ అని జెప్పి. సో, ఆ టెస్ట్‌లు కావచ్చు. ఓకేనా. సో, అవన్నీ గూడా చేస్తా ఉంటారన్నట్టు. మన మైండ్ అనేది ఎట్లా పనిచేస్తుంది. ఓకేనా. సో, ఎంత డీప్ డౌన్ ఉంటుంది. ఈ ఫిట్స్ గాని వీటికి రీజన్స్ ఏముంటాయి. మన మజిల్స్ ఎట్లా పనిచేస్తున్నాయని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా వీళ్ళు చూసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. దీన్ని మనం ఏమంటాం గదా అంటే న్యూరో సైన్స్ టెక్నాలజీ అంటాం. సో, ఈ న్యూరో సైన్స్ టెక్నాలజీ గూడా మనకు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది అంటే 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. ఓకేనా. సో, న్యూరో సర్జన్‌కి, న్యూరో ఫిజిషియన్‌కి మనం అసిస్ట్ చేస్తాం ఈ కోర్స్ చేస్తే. ఓకేనా. సో, మనకు ఐసీయూస్ లోపల, ఐపీ, ఓపీ లోపల ఓకేనా. క్లినిక్స్ లోపల మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. న్యూరో సైన్స్ టెక్నాలజీ చేస్తే. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 10థ్ కోర్స్ విషయానికొస్తే క్రిటికల్ కేర్ టెక్నాలజీ సీసీటీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. సో, క్రిటికల్ కేర్ టెక్నాలజీ కూడా 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. సో, వీళ్ళేందంటే ఎమర్జెన్సీ కేసెస్‌ని హ్యాండిల్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఎమర్జెన్సీ రూమ్ ఉంటది. ఎమర్జెన్సీ రూమ్ లోపల ఏమైనా కేసెస్ వస్తే ఆ ఎమర్జెన్సీ కేసెస్‌ని హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మన అంబులెన్స్‌లలో ఉంటారు చూసినావా? వాళ్ళు క్రిటికల్ కేర్ టెక్నీషియన్సే. వాళ్ళనే మనం ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో, వీళ్ళు ఎవరికి అసిస్ట్ చేస్తారు బ్రో మరి అనంటే, వీళ్ళు మెయిన్‌గా ఏందంటే క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటరు. వాళ్ళకి అనస్థీషియాలజిస్టులు ఉంటారన్నట్టు. వాళ్ళకి అసిస్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా అసిస్ట్ చేయడం అయితే జరుగుతది. క్రిటికల్ కేర్ చేసిన వాళ్ళు. వీళ్ళకి ఎనీవేర్ బ్రో. మనకు ఐసీయూలా ఓకేనా. ఓటీలా ఎమర్జెన్సీ ఎక్కడుంటే అక్కడ. మెయిన్‌గా ఏందంటే క్రిటికల్ కేర్ వార్డ్స్ ఉంటాయి మనకు. ఓకేనా. సో, ఎమర్జెన్సీ రూమ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ రూమ్స్‌ల, ఐసీయూలల్ల మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళకు ఉండడం అయితే జరుగుతది. అంబులెన్స్‌లలో కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా. క్రిటికల్ కేర్ టెక్నీషియన్స్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రేడియాలజీ. ఓకేనా. సో, రేడియాలజీ ఆర్ఐటీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆహ్, ఎవరైతే రేడియాలజీ చేస్తారో ఇది 4 సంవత్సరాల కోర్స్ ఉంటది సేమ్. రేడియాలజీ చేసిన వాళ్ళు రేడియాలజిస్ట్ ఉంటారు మనకు. ఈ రేడియాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తారన్నట్టు. ఎక్స్‌రేలు తీసుడు, సీటీ స్కాన్‌లు తీసుడు, ఎంఆర్ఐలు తీసుడు లాంటివి చేయడం అయితే జరుగుతది. సో, వీళ్ళని మనం రేడియాలజిస్ట్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో, రేడియాలజీ టెక్నీషియన్స్ గాని, రేడియాలజీ టెక్నీషియన్స్ అంటాం. రేడియాలజిస్ట్ అంటే డాక్టర్. ఓకేనా. సో, రేడియాలజిస్ట్‌కి వీళ్ళు అసిస్ట్ చేస్తారు.
రేడియాలజీ టెక్నీషియన్స్ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు తీస్తూ ఉంటారు అన్నట్టు. సో వీళ్ళకు ఏంటంటే ఒక రేడియాలజీ డాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి మెయిన్ వర్క్ అయితే ఉంటుంది. సో వీళ్ళు పక్కగా సెటప్ పెట్టుకోవచ్చా అని అంటే నేనైతే నో అనే చెప్తా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది. ఓకేనా. సో పక్కాగా ఒక డాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ రిపోర్ట్ అనేది పనిచేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఎక్స్రే తీసినా లేకపోతే వీళ్ళు ఎంఆర్ఐ తీసినా సిటీ స్కాన్లు తీసినా ఇంకా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ప్రొసీజర్స్ చేసినా కూడా వాళ్ళు రేడియాలజిస్ట్ సూపర్విజన్ లోపలనే చేయాలి. ఓకేనా. సో అది రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటీకి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మెడికల్ రికార్డ్ సైన్సెస్ ఎంఆర్ఎస్. సో ఇది కొంచెం ఏంటంటే మెడికల్ కోర్స్ లాంటిదే కానీ మెడికల్ కోర్స్ కాదన్నట్టు. ఓకేనా. మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటాం. సో ఇది ఏంది కదా అంటే ఒక పేషెంట్ ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు వేయండు, అసలు ఎందుకు జాయిన్ అయ్యిండు, ఆయన హిస్టరీ ఏంది. ఓకేనా. సో ఆయన డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా స్టోర్ చేసేదాన్ని మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటాం. ఓకేనా. నాకు ఇది 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. నాకు ఇట్లా హాస్పిటల్ లోపల వర్క్ చేయడం ఇష్టమే కానీ మొత్తం పేషెంట్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావద్దు నేను. ఓకేనా. జస్ట్ నాకు ఈ డిసీజ్లు డయాగ్నోసిస్లు తెలితే సరిపోతుంది. నేను మెడికల్ కోడింగ్ సైడ్ పోదాం అనుకుంటున్నా. ఓకేనా. పేషెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుడు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ మెడికల్ రికార్డ్ సైన్సెస్ చేసుకోరి. సో ఇది మంచి కోర్సు. ఓకేనా. పేషెంట్ ఎప్పుడు వచ్చిండు, ఆ హిస్టరీ ఏంది, ఎందుకు వచ్చిండు, ఎందుకు అడ్మిట్ అయ్యిండు, ఎప్పుడు వేయండు, ఎట్లా వేయండు, ఆయన వచ్చేటప్పుడు ఆయన కండిషన్ ఏంది, పోయేటప్పుడు ఆయన కండిషన్ ఏంది, ఎట్లుండే అని చెప్పి ప్రతిది కూడా మనం ఫైల్స్ లాగా చేసి పెట్టాలి. ఆ ఫైలు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా 20 సంవత్సరాల తర్వాత వచ్చినా మనం వెతికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఒకసారి జాబ్ జాయిన్ అయినామంటే మనకు అందులోపల లైక్ తీసేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో అట్లా. అండ్ వెన్ కమ్స్ టు అదర్ కోర్స్ మనకి న్యూక్లియర్ మెడిసిన్. సో ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది చాలా తక్కువ కాలేజ్ లోపల ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు మహా అంటే ఒక 30-40 సీట్లు ఉంటాయి అన్నట్టు. ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఏంది కదా అంటే ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ని వాళ్ళు యూజ్ చేసి డిసీజ్ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుసుకుంటారు అన్నట్టు. దాన్నే మనం న్యూక్లియర్ మెడిసిన్ అంటాం. సో వీళ్ళు మెయిన్గా ఎక్కడ పనిచేస్తారు కదా అంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్స్ లోపల ఆ ఏరియాస్ లోపల పనిచేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది న్యూక్లియర్ మెడిసిన్. సో నేనేం చెప్తా అంటే ఈ న్యూక్లియర్ మెడిసిన్ మేబీ ఈ ఇయర్ ఉంటుందా ఉండదా తెలియదు. ఓకేనా. సో చూద్దాం. అప్రూవల్స్ అనేది కొన్ని రాలే అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళు. సో చూద్దాం ఫర్దర్ ఈ న్యూక్లియర్ మెడిసిన్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటా. ఓకేనా. అసలు వెబ్ ఆప్షన్ల వరకు ఉంటుందా ఉండదా అని చెప్పి చూద్దాం. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే ఇంకొక కోర్స్ విషయానికి వస్తే రేడియోథెరపీ టెక్నాలజీ, ఆర్టీటీ, రేడియోథెరపీ టెక్నాలజీ. సో ఈ రేడియోథెరపీ టెక్నాలజీ విషయానికి వస్తే మనకు ఒక కైండ్ ఆఫ్ వేవ్స్ని యూజ్ చేసుకొని రేడియాలజీ వేరు, రేడియోథెరపీ వేరు. రేడియాలజీ ఈజ్ డిఫరెంట్, రేడియోథెరపీ ఈజ్ డిఫరెంట్. సో ఆనకాలజీ డాక్టర్స్ ఉంటున్నట్టు క్యాన్సర్కి ట్రీట్ చేసే డాక్టర్స్. ఈ డాక్టర్స్ ఏం చేస్తారు కదా అంటే ఈ రేడియోథెరపీ వేవ్స్ని యూజ్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేస్తారు. సో వాళ్ళనే మనం రేడియోథెరపీ టెక్నీషియన్స్ అంటాం. రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సు చేసిన వాళ్ళను సో మనం రేడియోథెరపీ టెక్నీషియన్స్ అంటామన్నట్టు. ఓకేనా. సో రేడియోథెరపీ వేవ్స్ని యూజ్ చేసి క్యాన్సర్ని తగ్గిస్తారు అన్నట్టు. ఓకేనా. సో మంచి డిమాండ్ ఉంటుంది కానీ ఏంటంటే మన తెలంగాణ లోపల తక్కువ కాలేజ్ ఉన్నాయి ఈ న్యూక్లియర్ మెడిసిన్ కానీ రేడియోథెరపీ టెక్నాలజీకి సంబంధించి కానీ. సో వీటికి లైసెన్సులు రాలే అది ఇది అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం ఒకసారి ఫర్దర్గా ఈ కోర్సెస్ చూస్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోరి. ఓకేనా. సో మేము జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వలేము. ఓకేనా. అండ్ మేము సర్టిఫికేషన్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి బాండ్స్ రాపించుకుంటున్నారంట. సో ఫర్దర్గా మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలుసుకొని చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లోపల. అండ్ ఒకవేళ మీకు ఈ కోర్సెస్ రిలేటెడ్ ఏ కోర్స్ అయినా కూడా అసలు మనకి ఈ కోర్సెస్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అసలు ఎట్లా ఉంటుంది, ఓకేనా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని పక్కకు పెడితే మీ కాలేజెస్ కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు లైవ్ లోపల కూడా నాకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అడగవచ్చు అన్న ఇట్లా ఎట్లుంటుంది అని అడిగితే నేను కూడా బ్రో ఇది ఇట్లా ఉంటుంది బ్రో అని చెప్పి చెప్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంది కదా అంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా డిపెండెంట్ కోర్సెస్. ఓకేనా. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడికి పోయినా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ ఈ కోర్సెస్ అన్నీ కూడా డిపెండెంట్ అంటే ఒక డాక్టర్ ఉన్నప్పుడే పని ఉంటుంది మనకు. ఓకేనా. అండ్ మంచి స్కిల్ సెట్ ఉన్నప్పుడే నీకు లైక్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే సిలబస్ అనేది ఎంబీబీఎస్ సిలబస్ లాగానే ఉంటుంది.
ఓకేనా. గట్టి సిలబస్ ఉంటదన్నట్టు. ఎంబీబీఎస్ సిలబస్ లాగానే ఉంటది. చాలా హెక్టిక్ ఉంటది. డ్యూటీలు చేసుకుంటూ నువ్వు చదువుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, డ్యూటీలు చేయాల్సుంటది. చదువుకోవాల్సుంటది. అండ్ మనకు ఫస్ట్ ఇయర్‌లోనే డ్యూటీస్‌కి పంపుతారన్నట్టు కొన్ని కాలేజెసోళ్ళు. ఓకేనా. సో, నువ్వు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ అన్ని సబ్జెక్టులు చదువుకుంటేనే డ్యూటీలకు పోవాలి. డ్యూటీలకు అటెండ్ కావాలి. అక్కడ వాళ్ళు పోస్టింగ్స్ ఇస్తారు. ఆ పోస్టింగ్స్‌కి అటెండ్ అయ్యి అక్కడ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. సో, ఎంబీబీఎస్ లాగా ఉంటది. ఎంబీబీఎస్ వాళ్ళు కాలేజ్‌కి పోతారు ఓన్లీ. డ్యూటీస్‌కి పోరు. బట్ ఇక్కడ మీరేం చేయాలి అంటే డ్యూటీస్‌కి పోవాలి, కాలేజ్‌కి పోవాలి. అటు స్కిల్స్ నేర్చుకోవాలి, థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అండ్ పాస్ అనేది ఎట్లా అయితాం కదా అంటే మంచి మార్కులు వస్తేనే పాస్ అయితాం. ఓకేనా. సో, 50% ఆఫ్ ద మార్క్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో, అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనకు పాస్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ సబ్జెక్ట్ కూడా టఫ్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్పుడు మాత్రమే ఈ పారామెడికల్ సైడ్ రాళ్ళి. లేకపోతే రాకుల్లి. ఎందుకంటే తర్వాత వచ్చిన తర్వాత ఇది హార్డ్ ఉంది, అది హార్డ్ ఉంది అని చెప్పి డిస్కంటిన్యూ చేస్తారన్నట్టు చాలామంది. ఓకేనా. సో, అట్లా నేను మస్తు ప్యాషనేట్ ఉన్నా బ్రో అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ చెయ్యిర్రి. అండ్ ఈ కోర్సెస్‌లలో మీకు సీట్ రావాలంటే తక్కువలో తక్కువ 900 కన్నా ఎక్కువ మార్కులు ఉండాలి. 900+ ఉన్నప్పుడు మాత్రమే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. లేకపోతే సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉండది. ఓకేనా. సో, లేదు బ్రో నేను అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళు, సో, ట్రై చేద్దాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళు, సో, ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్‌లు, ఏం చేయాలని చెప్పి నేను చెప్తా. ఓకేనా. కొన్ని రియాలిటీ థింగ్స్ అనేది నేను మీకు చెప్తానన్నట్టు. కాబట్టి సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లే స్టోర్‌కెళ్ళి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. యాప్ వస్తది. డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ మీకు అప్డేట్స్ కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో అయ్యిర్రి. నేను మీకు అప్డేట్స్ అనేది చెప్తా ఉంటా. అండ్ నోటిఫికేషన్ విషయానికొస్తే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి నోటిఫికేషన్ అనేది మనకు నర్సింగ్ కౌన్సెలింగ్ అయిపోతుంది అనంగా వస్తదన్నట్టు. ఓకేనా. సో, అరౌండ్ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్. ఓకేనా. ఆ టైం లోపల మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. సెప్టెంబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ ఆ టైం లోపల మనకు అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఈ టైం లోపలనే మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఫర్దర్‌గా లాస్ట్ ఇయర్ ఎప్పుడొచ్చింది నోటిఫికేషన్ అని చెప్పి కూడా మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం పక్కాగా ఫిక్స్ అయ్యి ఉండుర్రి. నేను పక్కాగా ఈ కోర్స్ చేస్తా బ్రో అనుకున్నోళ్ళు మాత్రమే రాళ్ళి ఈ ఫీల్డ్‌కి. ఎందుకంటే వర్క్ ఎట్లుంటది కదా అంటే ఏసీలలోనే ఉంటారు. కానీ ఏందంటే వర్క్ అనేది కొంచెం హార్డ్ ఉంటదన్నట్టు. సో, అన్నీ జేయాలి. సో, ఇది అని గాకుండా ఏదైనా గూడా జేయాల్సి ఉంటదన్నట్టు. ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళు గూడా జేస్తారు. ఓకేనా. సో, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి అండ్ దాని తర్వాత వాళ్ళు సూపర్ స్పెషాలిటీ చేసిన తర్వాత గూడా ఎక్స్‌పీరియన్స్ కోసం వాళ్ళు బేసిక్ లెవెల్ వర్క్స్ అనేవి జేస్తా ఉంటారన్నట్టు. ఓకేనా. సో, మనం గూడా చెయ్యాలి తప్పది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాలరీస్ అనేది చాలా తక్కువుంటాయన్నట్టు. అది గూడా మీరు ఏంటిది అడ్జస్ట్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే రాళ్ళి. సో, ఒకసారి ఫీల్డ్‌కొచ్చిన తర్వాత నేను సర్వీస్ ఓరియెంటెడే ఉండాలి. ఓకేనా. నాకు సాలరీ గావాలి. అండ్ నాకు రెస్పెక్ట్ గావాలి. అది గావాలి, ఇది గావాలంటే ఉండదన్నట్టు. ఓకేనా. ఈవెన్ ఎంబీబీఎస్ చేసి సూపర్ స్పెషాలిటీ చేసినోళ్ళకే కొన్ని కొన్ని సార్లల్లా వాళ్ళు సార్ అని అంటా ఉంటారన్నట్టు. ఓకేనా. సో, మనం జస్ట్ 4 ఇయర్స్ తర్వాత ఈ కోర్సెస్ చేసి రెస్పెక్ట్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దొరకది. సో, రియాలిటీ ఇది. ఓకేనా. మంచిగా కోర్సెస్ మంచిగుంటాయి. నీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సాలరీ అనేది ఎంత కాదనుకున్నా కూడా 15,000 స్టార్ట్ అయితదన్నట్టు. 15,000 తోటి స్టార్ట్ అయితది. ఈ హైయెస్ట్ సాలరీ నేను చూసినంత వరకైతే ఒక 30,000 వరకు తీసుకున్నోళ్ళున్నారు. ఈ కోర్సెస్ చేసి 30,000, 35,000 దాకా కూడా తీసుకున్నోళ్ళున్నారన్నట్టు. ప్రైవేట్ సెక్టార్ లోపల. గవర్నమెంట్ సెక్టార్ లోపల జాబ్స్ లేవు. ఓకేనా. సో, ఇది రాడ్ రియాలిటీ. సో, ఈ రియాలిటీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ చెయ్యిర్రి. లేదు ఈ కోర్సెస్ చేస్తా నేను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ప్యాషన్ ఉంది అన్నప్పుడు మాత్రమే చెయ్యిర్రి. సో, తర్వాత వచ్చి బాధపడి డిస్కంటిన్యూ చేసి వేరే ఒక ప్యాషనేట్ ఉన్న అబ్బాయిలు లేకపోతే ప్యాషనేట్ ఉన్న అమ్మాయిలు డ్రాప్ అవ్వాల్సి వస్తదన్నట్టు మీరు చేయబట్టి. కాబట్టి ఏందంటే రియాలిటీ ఇది. మీరు ఏది చేసినా కూడా అక్కడ పేషెంట్ కేర్ అనేది చెయ్యాలే. ఓకేనా. మీరేం చేసినా కూడా లైక్ ఎట్లుంటది కదా అంటే ఇప్పుడు స్టాఫ్ నర్స్ ఏ పని చేస్తారు? ఆ పని మనం చేయాలి. స్టాఫ్ నర్స్ ఏ పనైతే చేస్తారో ఆ పని మనం చేయాలి తప్పది. నేను టెక్నీషియన్‌ని అది ఇది నువ్వేమన్నా కూడా ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎంత స్కిల్ సెట్ ఉన్నా, నీ దగ్గర ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పి నేచర్ ఉన్నా, పేషెంట్‌కి లైక్ సర్వ్ చేయాలని చెప్పి ఒకటున్నా, ఓకేనా. సో, అట్లా ఉన్నోళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్‌లలోకి రావాలి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంటేనే సర్వీస్. ఓకేనా. సో, ఇఫ్ యూ ఆర్ లవ్ టు డూ సర్వీస్ అప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ చేయిర్రి. లేదు అంటే చేయకుర్రి. ఓకేనా. ఎందుకంటే
అట్లా చేయకపోతే నువ్వు అంటే ఎక్కువ రోజులు ఈ ఫీల్డ్ లోపల సర్వే కాలేవన్నట్టు. సో, చాలా పని చేయాల్సుంటది. చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సుంటది. కొన్నిసార్లు ఎవరేమన్నా పడాల్సుంటదన్నట్టు. మనకు స్కిల్స్ లేకపోతే. మన స్కిల్స్ ఉంటే ఎవలేమనరు మనల్ని. స్కిల్స్ లేకపోతే ఎవలేమన్నా పడాల్సుంటదన్నట్టు. అవన్నీ ఉంటాయి. కొంచెం ప్రెషర్ ఉంటది. తక్కువ సాలరీస్, నో లీవ్స్. ఓకేనా. రియాలిటీ ఏంది అంటే నో లీవ్స్. సో, లీవ్స్ అనేవి మనకెక్కువుండయి. ఇయన్నీ గూడా ఉంటాయన్నట్టు. కాబట్టి చూసుకొని ఈ ఫీల్డ్‌లకు ఎంటర్ కాలి. సో, రాకుర్రి అని చెప్తలేను. రాళ్ళి. కానీ కొంతమందిని నేను జూషిన. వచ్చిన తర్వాత నెగెటివ్ ప్రచారాలు జేయడము. వచ్చిన తర్వాత ఏహే! ఈ కోర్స్ ఏముందిలే అని చెప్పడము. అవన్నీ చేస్తా ఉంటారన్నట్టు. వాళ్ళకేందంటే ఏమి ఇష్టం లేకుండా, ఏ ఆప్షన్ లేకుండా, ఏం తెలవకుండా వచ్చినోళ్ళుంటారన్నట్టు. నేనేం చెప్తానంటే నీకేం ఆప్షన్ లేకుంటే దీంట్లోకి రాకు. నువ్వు దీంట్లో సర్వే కాలేవు. ఇష్టం ఉన్నది, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అప్పుడు మాత్రమే రా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తా. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.